మొదటి క్యాండిడేట్ కి వెల్కమ్ చెప్పేద్దాం. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా సూపర్ 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 తుమ్మి లేపేవరా. yes 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 థాంక్యూ మాస్టర్ తాత, థాంక్యూ మాస్టర్ తాత. వాట్ ఎనర్జీ, వాట్ గ్రేస్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ, నాకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనిపించింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఐ లవ్ యువర్ హెయిర్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు సేనాపతి, మన రాజ్యం కథ ఏమిటో చెప్పు. చెప్పు, చెప్పి తగలడు. ఎందుకు ఇచ్చాడు అనిపిస్తుంది? నీకు ఛాన్స్ కావాలంటే నువ్వు ట్రిమ్ చేసుకోవాలి హెయిర్ అన్నట్టు ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ రిపోర్ట్లన్నీ చూశాక హ్యూమరా కాదు క్యాన్సరా అబ్బలేదయ్యా. మరి ఇంకేం డాక్టర్ తొందరపాటుని బట్ ఐ కాంట్, సారీ. ఏంటి కాంటు? ఐ కాంట్ ట్రిమ్ మై హెయిర్ ఫర్ దిస్ టైం. విచ్ హెయిర్? నేను ఆ పని చెయ్యలేను. ఎందుకు చెయ్యలేదని చెప్తున్నాను కదా. అదే ఎందుకు చెయ్యలేనంతే. మీసం గడ్డం అయితే చేస్తే హ్యాపీ ఇక్కడే కూర్చొని చేసుకుంటాను. అప్పుడు ఆ మాట చెప్పాక మీసం చేయమని ఎందుకు అడుగుతాం? జుట్టే అడుగుతాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నువ్వు షేవ్ చేసుకున్నావంటే నేను గ్రీన్ ఇస్తా రైట్ నౌ. బట్ సారీ బిందు మ్యామ్. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు. నువ్వేంటి నా మాట నేనే నమ్మలేదు. హాయ్ నాయనా, బాగుండారా? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగుండాను. ఏంది నీ కథ? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. మాట్లాడాలి, డాన్స్ చేయాలి, పాట పాడాలి, ఇవే ఇష్టము. అక్కడ నుంచి మా హీరో ఎంట్రీ ఇచ్చిండు. మా హీరో అంటే ఎవరు? మా ఆయన. ఎంట్రీ అంటే అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం, లవ్ మ్యారేజ్ మేడం. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. మీ ఆయన మీకన్నా చిన్నోడా? 4 నెలలు మా ఆయన చిన్నోడు. ఎవరికి తెలియదు ఈ విషయం. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. ప్రపోజ్ చేసుకోవాలా? కొట్టు కూడా సరిపోయింది మాకు. ఎట్లా పెళ్లి చేసుకున్నారు? కన్ఫ్యూజ్ చేస్తున్నా. 2016లో దూరం వెళ్ళిండి ఆ అబ్బి. నే ముఖానికో ప్రేమ, పెళ్లి దానికో ఫ్లాష్ బ్యాక్. ఇష్టం అన్నట్టుగా హింట్లు ఇచ్చాను అన్నమాట. ఒకసారి నువ్వు ఇచ్చిన హింట్ ఒకసారి మాకు చూపించే. ఎలాంటి హింట్? చూడడం. వస్తున్నా ఉండు. వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వింటావు. వీడు చిత్తకార్త పంది. నాకైతే ఎందుకో నువ్వు పోతుంటే ఏదో తెలియని లోపల బాధ. వస్తేనేమో బటర్ ఫ్లైస్ వస్తున్నాయి. బటర్ ఫ్లైస్ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఫ్లైట్ లో పోయావు ఎప్పుడు? పోయమ్మ, పెద్ద డ్రీమ్ అది నాకు. ఎప్పుడు నెరవేరుద్దో ఏమో. ఫ్లైట్ లో వెళ్ళడం. మా ఆయన పోయి 2 సార్లు మళ్ళీ దొంగ మొహం నన్ను తీసుకోమా. అట్లుంటది మనతోని. రోహిత్ నాయుడు పట్నం. ఐఎమ్ బోర్న్ అండ్ రేజ్డ్ ఇన్ విజయవాడ, settled in Hyderabad in IT. Currently I'm on career break. What is your salary? Is it not confidential to ask that? జీవితమే చెప్పడానికి వచ్చినవాడు జీతం చెప్పలేడా? ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? 6th standard లో మా ఫాదర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో అక్కడ నుంచి మా స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో, కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను. నువ్వు విను. ఈ రోజు నేను మా మమ్మీ ఫుడ్ సేవ్ చేసి మా సిస్టర్ కి ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. I know somewhere deep down in my heart ఏదైనా సీక్రెట్ చెప్పు నీ గురించి. ఇప్పటివరకు అసలు ఎవ్వరికి చెప్పని సీక్రెట్. అదే అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. కొంచెం ఈజీ ప్రశ్నలు అడిగే. సరే. చాలా స్వీట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఒక స్వీట్ తినిపియాలని ఉంది. ఇలా అయ్యో, స్వీట్లు పెట్టి చంపేస్తారా బిందు గారు? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అరే నీళ్ళు ఇలా పోసాను. కోపం రాలేదేంటి? కోపం రాలేదు. నీ మొహం చూస్తుంటే ఎందుకో కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. వెనకాల ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, నేను బిలీవ్ చేస్తాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. కంట్రోల్. 1 minute ఇస్తాను. యు కెన్ డు ఎనీథింగ్. ట్రిగర్ మీ. నేను కూడా సేమ్ అదే చేయొచ్చు. సో దట్ ఐ కుడ్ ట్రిగర్ యు ఆన్ దట్. డు ఇట్. ఐ డేర్ యు. ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. పద్మనాభ సింహ. ఏంటి పద్మనాభ సింహ? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? I would never do that. ఎక్కువ క్యాలిక్యులేటింగ్ చేయక ఇక్కడ.
దొరికిపోతావు. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మైండ్ ట్రైన్ చేసుకున్నావు, అదే చెప్తున్నావు. సో అది వర్కౌట్ అవ్వదు కాబట్టి రెడ్ అని నేను చెప్తున్నా. కథ క్లైమాక్స్ వచ్చేసేది. నన్ను కాపాడు. రెడ్. గ్రీన్ ఫ్రమ్ మీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.